సో గుర్తుపెట్టుకోండి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో ఎన్ని మార్క్స్ సార్ మొత్తము అంటే టోటలీ 7 మార్క్స్ ప్లస్ 7 మార్క్స్ 14, 2 మార్క్స్ విత్ 2 మార్క్స్ విత్ 2 1 వస్తుంది, మేబీ 2 ఏమో. 14 + 4 ఎంత అంటే 18. అందులో 7 మార్క్స్ 7 + 7 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒక 7 మార్క్స్ ఏమో రిడక్షన్ ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. sin power nx, cos power nx, tan power nx, cot power nx, secant power nx, cosecant power nx. 6 నేర్చుకోవాలి, ఏదో ఒకటి వస్తుంది. ఈవీఐ ఈ 7 మార్కులు దేంట్లో సార్ అంటే మిగతా క్వశ్చన్స్లో ఎన్ని ఉంటాయి సార్ క్వశ్చన్స్ అంటే ఆల్ టుగెదర్ అన్నీ కలుపుకుంటే కూడా 2 + 3 + 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ బాగా చూసుకుంటే ఒక క్వశ్చన్ ఈజీగా అవ్వచ్చు. సో ఇది మెథడ్ వైజ్ చెప్పిస్తాను. మరి మీకు ముందు ఎట్లా చెప్పించినారో నాకు తెలియదు మీ కాలేజీలో, ఇప్పుడైతే నేను మెథడ్ వైజ్ చెప్పిస్తాను. ఫస్ట్ మెథడ్ ఏ ఫామ్లో ఉంటుంది సార్ అంటే ఇంటెగ్రల్స్ ఆఫ్ ద ఫామ్ ఇంటెగ్రల్ a cos x + or - b sin x డివైడెడ్ బై c cos x + or - d sin x dx. అర్థమవుతుందా నాన్న? అంటే cos x పక్కన ఉండేది ఏ వాల్యూ ఎంత సార్ అంటే 9, b వాల్యూ ఎంత సార్ అంటే -1, c వాల్యూ ఎంత అంటే 4 అంటారు. కాదండి, cos x పక్కన ఉండేది c వాల్యూ 5, d వాల్యూ ఎంత అంటే 4. ఇక్కడ చాలా మంది ఫస్ట్లో ఉండేది c అనుకుంటారు. ఫస్ట్లో ఉండేది కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటాను. నేను cos x పక్కన ఉండేది c వాల్యూ, పైన cos x పక్కన ఉండేది ఏ వాల్యూ. అర్థమవుతుందా? దట్ షుడ్ బి ఎయిదర్ ఇన్ ప్లస్ ఆర్ ఇన్ మైనస్. అంటే న్యూమరేటర్లో ప్లస్ అన్నా ఉండొచ్చు, ఇక్కడ మైనస్ అన్నా ఉండొచ్చు, అవునా? కింద కూడా మైనస్ అన్నా ఉండొచ్చు, ప్లస్ అన్నా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో చూడంగానే సార్ ఇది మెథడ్ 1 సార్ అని చెప్తావు. వెంటనే నువ్వు ఇక్కడ హియర్ a = 9, b = -1, c = 5, d = 4 అని రాయాల్సిన అవసరం ఏం లేదు. అర్థమవుతుందా? ఎందుకు సార్ మరి చెప్పారు అంటే మనకు ఒక అవగాహన వస్తుంది, ఈ క్వశ్చన్ ఆ ఫామ్లో ఉంది అని. సరే, వెంటనే నువ్వు ఏం చేయాలంటే క్వశ్చన్ ఏం చేయాలంటే ఐ అనుకుంటాను. ఐ ఎందుకు సార్, నా ఇన్షియల్ జే, నేను జే అనుకుంటాను. అట్లా కాదు బాబు, ఐ అంటే ఇంటెగ్రల్. ఇంతకుముందు రిడక్షన్ ఫార్ములా చెప్పినప్పుడు లెట్ ఐ అని రాసుకున్నాను, గుర్తుందా లేదు? ఇక్కడ లెట్ ఐ = 9 cos x ఇంటెగ్రల్ 9 cos x - sin x divided by 4 sin x plus 5 cos x. సరే సార్, ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది, i = అనుకున్నా. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 1, అవునా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే రూల్ ఫర్ దిస్ మెథడ్. ఈ మెథడ్కి రూల్ ఏం సార్? ఫార్ములా అనుకో. ఎన్ఆర్ అంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. చాలా మంది ఇక్కడ తప్పేం చేస్తారంటే ఈడ కూడా d/dx రాస్తారు, కేవలం ఏ పక్కనే d/dx, b పక్కన ఉత్త dr అంటే ఏం? డినామినేటర్. సరే, న్యూమరేటర్ ఎంత చెప్పునన్నా 9 cos x - sin x రాసుకుంటాను. రాసిన తర్వాత ఏ అలాగే ఉంటుంది, d/dx ఆఫ్ డినామినేటర్ ఎంత అంటే 4 sin x ప్లస్ 5 cos x. అర్థమవుతుందా? తర్వాత ఏంటి సార్ అంటే స్లోగా చూడు, ప్లస్ b ఇంటూ డినామినేటర్ అంటే ఏంటి సార్ అంటే 4 sin x ప్లస్ 5 cos x. అవునా? ఇంతవరకు నాకు తెలిసి ఎటువంటి మీకు డౌట్ ఉండదు. తర్వాత ఏంటి అంటే 9 cos x - sin x. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏ అలాగే ఉంటుంది, డిఫరెన్షియేషన్ చేయాలి. మీ అందరికీ తెలుసు d/dx ఆఫ్ sin x ఎంత అంటే cos x, d/dx ఆఫ్ cos x అంటే -sin x. ఈ ఫార్ములా రాని స్టూడెంట్ అంటూ ఉండడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి వచ్చు. d/dx ఆఫ్ sin x ఎంత అంటే cos x. సో ఇది ఎంత అవుతుంది సార్ అంటే d/dx ఇక రాయకూడదు, లోపలికి వెళ్ళిపోతుంది, డిఫరెన్షియేట్ చేస్తుంది. 4 అలాగే ఉంటుంది. d/dx ఆఫ్ sin x ఎంత అంటే cos x, d/dx ఆఫ్ cos x -sin x కాబట్టి -5 sin x. మీరు గమనించినారో లేదో, ఈ ప్లస్ ఏమైపోయింది? మైనస్ అయింది. తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా డిఫరెన్షియేట్ చేస్తారు. ఇక్కడ ఏమీ చేయొద్దండి, జస్ట్ ఏముందో అది రాసేయండి. 4 sin x ప్లస్ 5 cos x. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 2. సో నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే ఒక సెంటెన్స్ రాయాలి. ఏంటి సార్ ఆ సెంటెన్స్ అంటే కంపేరింగ్ cos x, sin x కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ cos x,
sin x coefficients on both sides. సార్ ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఎంత అంటే ఎంత 9. cos x పక్కన ఉండేదాన్ని కోఎఫిషియంట్ అంటాం. సో 9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ cos x కోఎఫిషియంట్ 4 అంటారు, కాదండి 4a. అర్థమవుతుందా? సో ఇక్కడ 4a. సెకండ్ టర్మ్ లో ఇక్కడ cos x ఎంత అంటే 5b. తొందరపడి చాలా మంది 4b రాస్తారు, రాయకూడదండి. ఎంత రాయాలి? 5b రాయాలి. సార్ ఈ 9 ఇక్కడ రాసుకుంటే తప్పేంటి సార్? తప్పేం లేదు నాన్న, రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఈక్వేషన్. సిమిలర్లీ sin x కోఎఫిషియంట్ ఎంత అంటే అక్కడ -1, ఇక్కడ ఎంత అంటే -5a, ఇక్కడ ఎంత అంటే +4b ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి సార్ అంటే -1. sin x పక్కన వెళ్తుంది -1. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నంబర్ ఎంత సార్ అంటే 4. సాల్వింగ్ ఈక్వేషన్స్ 4 and 3 and 4 యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ ఐడియా ఉంది కదమ్మా. సో a డివైడెడ్ బై b డివైడెడ్ బై 1/, అవునా? సో ఇక్కడ కోఎఫిషియంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. b పక్కన ఎంత ఉంది? 5. చాలా మంది ఆ పక్క ఎంత ఉంది అంటే 9 అంటారు, లోపలికి వస్తే -9. సో 5 -9 సారీ 5 -9 4 తర్వాత మళ్ళీ 5. అంటే ఎక్కడ స్టార్ట్ చేసినావో అక్కడ ఏం చేసినావు. కింద ఈక్వేషన్లో 4 -1 లోపలికి వస్తే +1 -5 4. సో ఇప్పుడు నువ్వు క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. a బై 5 1 = 5. ఇక్కడ ఎంత వస్తుంది సార్ మల్టిప్లై చేస్తే అంటే -36. కానీ నువ్వు ఇక్కడ ఆపోజిట్ రాయాలి, +36. ఇక్కడ b డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తీసుకోవాలి. 9 5 ఎంత అంటే 45. +4 వస్తుంది, -4 రాసుకోవాలి. 1 డివైడెడ్ బై 16 -25 వస్తుంది, +25. అవునా సార్? 45లో 36 + 5 ఎంత సార్ అంటే యూ విల్ గెట్ 41 సమ్. ఇక్కడ 45లో 4 పోతే 41 వస్తుంది. 16 + 25 ఎంత అంటే 41 వస్తుంది. అవునా? ఏ వాల్యూ ఎంత సార్ అంటే ఏ వాల్యూ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఏ వాల్యూ ఎంత అంటే ఈ 41 × 1 ఎంత అంటే 41 వస్తుంది. సో 41 డివైడెడ్ బై 41. అదేవిధంగా బి వాల్యూ ఎంత అంటే 41 డివైడెడ్ బై 41. సార్ 41/41 ఎంత సార్? 1 కదా సార్? అవునా అన్న? 41/41 ఎంత? 1. సో నో నీడ్ టు రైట్, క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేస్తే కనుక నువ్వు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలో నీకే తెలుస్తుంది. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ 2లో ఏ వాల్యూ 1 పెడితే ఏమవుతుంది? ఇదంతా 1 అయిపోతుంది. ఇదంతా 1 అయిపోతుంది. 1 అయిపోతే రాయాల్సిన అవసరం లేదనుకుంటా, నీకు తెలుసు కదా. సో ఇక్కడ నుంచి నేను రఫ్ చేసి ఇక్కడే చేసేస్తాను. అర్థమవుతుందా? సో తర్వాత ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. సో చాలా ఈజీ నాన్న. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దాని వాల్యూస్ ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు. సో నౌ I is equal to I అంటే ఏమి? యువర్ గివన్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 9 cos x మైనస్ sin x. కానీ అది రాయను, దాని వాల్యూ ఇది ఉంది కదా, ఇదంతా రాసుకుంటా. సో ఎంత చెప్పండి? 4 cos x మైనస్ 5 sin x ప్లస్ ఇక్కడ ఎంత సార్ అంటే +4 sin x డివైడెడ్ బై ప్లస్ 5 cos x హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఎంత సార్ అంటే డినామినేటర్ ఎంత అంటే ఒక్కసారి చూపిస్తాను చూడండి. డినామినేటర్ వచ్చి 4 sin x ప్లస్ 5 cos x. 4 sin x ప్లస్ 5 cos x ఎంత? dx. ఎంత? అర్థమవుతుందా? సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సపరేట్గా రాసుకోవాలి. డినామినేటర్ని దీని కింద ఒకసారి సపరేట్గా రాయాలి, అలాగే దీని కింద ఒకసారి సపరేట్గా రాయాలి. రాస్తే ఎంత అవుతుంది అంటే 4 cos x మైనస్ 5 sin x డివైడెడ్ బై డినామినేటర్లో ఇక్కడ ఎంత అంటే 4 sin x ప్లస్ 5 cos x రాయాలి, dx రాయాలి. అదేవిధంగా ఇక్కడ ఎంత అంటే 4 sin x ప్లస్ 5 cos x అని రాసి మరి ఇక్కడ ఎంత రాయాలి సార్ అంటే 4 sin x ప్లస్ 5 cos x. మరి ఇక్కడ ఎంత రాయాలి? dx. అర్థమవుతుందా? కానీ ఇక్కడ చూసిన వెంటనే నువ్వేం చెప్తావు అంటే సార్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందంటే ఇంటెగ్రల్ dx. ఇంటెగ్రల్ dx అంటే మీ అందరికీ తెలుసు ఎంత అంటే x ప్లస్ c. అవునా? కానీ ఇక్కడ అంత ఈజీగా చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్ వేరేగా ఉంది, డినామినేటర్ వేరేగా ఉంది. కానీ ఒక థీరం ఉంది. ఆ థీరం ఏంటి అంటే ఇక్కడ రాస్తాను చూడు. ఇంటెగ్రల్ f' ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఏమి సార్ అంటే
log f of x plus c, log f of x plus c. సో కిందది f of x, పైది f dash of x. సో కిందది f of x, పైది f dash of x. అంటే కింద దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే పైది వస్తుంది. చూసుకో కావాలంటే d by dx of sin x ఎంత cos x, 4 అట్లే ఉంటుంది. సో cos x డిఫరెన్షియేట్ చేస్తే మైనస్. సో కిందది f of x, పైది f dash of x. ఆ ఫామ్ లో ఉంటే ఏం రాయాలి సార్ అంటే log f of x. సో దీన్ని log f of x ఫామ్ లో రాస్తాను. ఎలా సార్ అది అంటే చాలా సింపుల్ అన్న, మనం ఎటువంటి శ్రమ లేకుండా రాయొచ్చు. సో ఇది తుడిపేద్దాము, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూషన్ గా ఉంటుంది. రబ్ చేసేస్తే i ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇంటెగ్రల్ రాస్తారు చాలా మంది, రాయకూడదు. log f of x, f of x ఎంత అంటే డినామినేటర్ log 4 sin x ప్లస్ 5 cos x అని రాయాలి, ప్లస్ x ప్లస్ c. ఆల్రెడీ ఆ పక్కన x వచ్చేసింది కదమ్మా, అవునా? సో క్వశ్చన్ యొక్క ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇది, కావాలంటే చెక్ చేసుకో. సో వచ్చిందా? ఇక్కడ కింద ఉండేది బ్లూ కలర్ లో ఏమి అంటే ఫార్ములా. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూస్తే నువ్వు ఈజీగా చేయొచ్చు కదా సార్ అంటావు, ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 2, బి వాల్యూ ఎంత అంటే 3, సి వాల్యూ 4, డి వాల్యూ 5. అవునా? మనం ఏం ఏబిసిడి రాయాల్సిన అవసరం లేదు, ఆ ఫామ్ లో ఉందని తెలుస్తుంది. ఏం ఫామ్? ఇంటెగ్రల్ a cos x plus or minus b sin x divided by c cos x plus or minus b sin x dx. అర్థమవుతుందా? సో దట్ ఈజ్ మెథడ్ నెంబర్ 1. ఇంటిగ్రల్స్ లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో ఫస్ట్ మెథడ్ ఎలా ఉంటుంది, ఏ ఫామ్ లో ఉంటుందంటే ఇట్ ఈస్ ఆఫ్ ద ఫామ్ ఇంటెగ్రల్ a cos x plus or minus b sin x divided by c cos x plus or minus b sin x dx. అవునా సార్? తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎలా తెలుసుకోవాలన్నా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఉన్నది నీకు ఎన్ని 5 మెథడ్స్, 5 మెథడ్స్ లో 5th మెథడ్ మనం నేర్చుకోవాలి, కష్టం. 4 మెథడ్స్ ఈజీగా నేర్చుకో, మెథడ్ మీద క్వశ్చన్. అవునా? సో ఇప్పుడు i అనుకోవాలా, యాజ్ యూజువల్ ఫార్ములా న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b. ఇది నీకు తెలుసు. న్యూమరేటర్ అంటే ఇది, పైది. డినామినేటర్ అంటే ఇది రాసుకుంటావు. డిఫరెన్షియేట్ చేస్తే cos x డెరివేటివ్ మైనస్ sin x డెరివేటివ్ cos x అంతా రాస్తావు. కంపేరింగ్ cos x కోఎఫిషియంట్, cos x కోఎఫిషియంట్ ఎంత అంటే 5a, ఇక్కడ ఎంత అంటే 4b, 5a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 2. sin x కోఎఫిషియంట్ ఎంత అంటే మైనస్ 4a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3. అర్థమవుతుందా? సాల్వింగ్ ఈక్వేషన్స్ 2 and 3, ఏ వాల్యూ బి వాల్యూ రెండు వస్తాయి. ఎలా సాల్వ్ చేయాలి తెలుసా? క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ లో సాల్వ్ చేసి ఈ వాల్యూస్ తీసుకుపోయి మళ్ళీ ఈక్వేషన్ 1 లో, యాక్చువల్గా మనం దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం పై క్వశ్చన్ లో, కానీ దీన్ని ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నారు. అలాగే ఉంది, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాము. i వాల్యూ వచ్చింది, ఐలో న్యూమరేటర్ ప్లేస్ లో న్యూమరేటర్ వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేస్తాం. సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తే దీని కింద ఇది రాస్తాము. -2/41 పక్కన ఉంటుంది, ఈడ కూడా 23/41 బయట ఉంటుంది, ఇంటెగ్రల్ బయట. దీని కింద ఇది రాస్తాం. అర్థమవుతుందా? అలా రాస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది. ఇక్కడ సేమ్ ఓల్డ్ ఫార్ములా, కింద f of x పైది f dash of x. సో -2/41 log of f of x plus 23/41 x plus c is the. అవునా? నేను ఈ ఫైల్ నీకు